హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ శరత్. షూటింగ్లో హీరో గాయపడ్డాడని తెలిస్తే అభిమానులు ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో గాయపడ్డాడని తెలిస్తే ఆందోళన చెందడంతో పాటు తమకి తెలియకుండానే కాస్త ఆనందపడతారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా ఆనందపడటానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఏదైనా షూటింగ్లో ఎన్టీఆర్ గాయపడ్డాడంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. రీసెంట్గానే తన షూట్ పార్ట్ని పూర్తి చేశాడు. అయితే చివరి షెడ్యూల్లో ఎన్టీఆర్ గాయపడ్డాడట. స్వల్ప గాయమే కావడంతో మూవీ టీం ఈ న్యూస్ని బయటకు రానివ్వట్లేదట. దేవర టీంకి ఎన్టీఆర్ సన్నిహితులకు మాత్రమే ఈ విషయం తెలుసని సమాచారం. సన్నిహిత వర్గాల ద్వారా ఇప్పుడిప్పుడే ఈ విషయం బయటకు వస్తుంది. దీంతో ఈ న్యూస్ తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు గాయం సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి దేవర ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్కి కెరియర్ స్టార్టింగ్ నుంచి ఈ గాయం సెంటిమెంట్ ఉంది. డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాలు చేయడం ఆయనకి స్పెషల్, ఆయనకు అలవాటు. ఈ క్రమంలో గాయాలు అవుతూ ఉంటాయి. అయితే షూటింగ్లో ఎన్టీఆర్ గాయపడ్డాడంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుందని చెప్పనక్కర్లేదు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రీకరణలో సమయంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు. ఆ మూవీ ఆయనను మొదటి సక్సెస్ని ఇచ్చింది. ఆది షూటింగ్లో కత్తి తగలడం వల్ల ఎన్టీఆర్ చేతికి బలమైన గాయమైంది. ఆ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధించి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ని తిరుగులేని మాస్ హీరోని చేసింది సింహాద్రి. ఇక ఈ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తలకి గాయమైంది. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలవడమే కాకుండా ఆయనను టాప్ స్టార్గా చేసింది. యమదొంగ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు. ఆ సినిమా ఆయనను ఫ్లాప్ల నుండి బయటపడేసి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించింది. అదుర్స్ టైంలో టీడీపీ ప్రచారానికి వెళ్ళి కార్ ప్రమాదంలో ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బృందావనం క్లైమాక్స్ చిత్రీకరణలో ఎన్టీఆర్ గాయపడ్డారు. ఆ సినిమా కమర్షియల్గా మంచి విజయం సాధించింది. ఇక గత చిత్రం RRR షూటింగ్ టైంలో స్వల్పంగా గాయపడ్డాడు. ఆ సినిమా ఎన్టీఆర్కి గ్లోబల్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇలా ఎన్టీఆర్ షూటింగ్ టైంలో గాయపడిన ప్రతిసారి ఆయనకి ఆయన ఫ్యాన్స్కి సినిమా రిజల్ట్ ఆనందాన్ని ఇస్తూ ఉంది. ఇప్పుడు దేవర విషయంలో కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో చూడాలి.